చాలా మంది బయట దుకాణాల్లో దొరికే ప్రోటీన్ పౌడర్లపై ఆధారపడుతున్నారు. వీటిలో విషపూరిత రసాయనాలు కలుపుతున్నారని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే వాటికంటే మన ఇంట్లో సహజంగా తయారు చేసే ప్రోటీన్ పౌడర్ మరింత ఆరోగ్యకరంగా ఉండొచ్చు. కేవలం 3 సాధారణ విత్తనాలతో మీరు ఇంట్లోనే ఒక శక్తివంతమైనటువంటి ప్రోటీన్ పౌడర్ ని తయారు చేసుకోవచ్చు. ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ లో మొదటి ముఖ్యమైన పదార్థం ఫ్లాక్స్ సీడ్స్. ఇవి మంచి మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం మరియు అనేక ముఖ్యమైన అమినో యాసిడ్లు అందిస్తాయి. వీటి వల్ల కణాల మరమ్మత్తు, కండరాల పెరుగుదల మరియు శరీరంలోని అనేక ముఖ్యమైన పనులకు మద్దతు లభిస్తుంది. అలాగే వీటిలో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ శరీరంలోని వాపును, ఇన్ఫ్లామేషన్ నియంత్రించడంలో సహాయపడతాయి. ఇక రెండవ పదార్థం చియా సీడ్స్. వీటిలో ఫైబర్, ప్రీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించి జీర్ణక్రియను బలపరుస్తాయి. వీటిలో ప్రోటీన్, ఐరన్ మరియు కాల్షియం కూడా లభిస్తాయి. ఇక మూడో పదార్థం వేయించినటువంటి గుమ్మడికాయ విత్తనాలు, పంకిన్ సీడ్స్. వీటిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండడంతో పాటు మెగ్నీషియం, జింక్ మరియు ఇతర ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ 3 విత్తనాలను సమాన మోతాదులో తీసుకొని బాగా గ్రైండ్ చేసి గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేస్తే సుమారు 2 వారాల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ హోమ్ మేడ్ పౌడర్ ద్వారా ప్రోటీన్ మాత్రమే కాదు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి సహజమైన శక్తిని అందిస్తాయి. ప్రతిరోజు ఒక చెంచా ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ను పాలు లేదా నీటిలో కలిపి తాగితే సహజంగా శక్తి మరియు బలం పెరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.